మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఎక్కడ చూసినా శివనామస్మరణతో ఆలయాలన్నీ మార్మోగిపోతున్నాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా చారిత్రక కీసరగుట్టకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కీసరగుట్ట నుంచి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రవిచంద్ర అందిస్తారు. కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయంలో ఉన్నాం. శివరాత్రి పర్వదినం సందర్భంగా తండోపతండలుగా భక్తులు వస్తున్నారు. ఉదయం నుంచి ఇదే విధంగా రద్దీగా ఉంది. రేపటి వరకు కూడా ఇదే విధంగా శివరాత్రి జాగారాలు చేసేట్టుగా భక్తులు కూడా శివభక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. చారిత్రక నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు ఈ ఆలయానికి సంబంధించి. ఇందులో విష్ణుకొండుల కాలంలో రెండో మాధవర్మ కాలంలో ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెప్తుంది. అంతకంటే ముందు ఇక్కడ జైన బౌద్ధ మతాలు కూడా వెలిసాయి. అంటే ఏదో ఒక పుణ్యభూమి అని చెప్పుకునేట్టుగా విధంగా చారిత్రక నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ భక్తులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుంటుంది మన కీసరగుట్టలో? చాలా బాగుంది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తుల రద్దీ కూడా బాగా పెరిగింది. దానికి తగ్గట్టుగా వసతులను కూడా బాగా అరేంజ్ చేశారు. ఇప్పుడే మేము అభిషేకం చేసుకుని వస్తున్నాం. అక్కడ కూడా బాగుంది, చాలా బాగా చేశారు. భక్తులు కూడా ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఇంకా చాలా మంది వస్తున్నారు. చేస్తుంటాం, మేము ఫ్యామిలీ అంతా చేస్తుంటారు. అది దానికోసమే అభిషేకం చేసుకొని దర్శనానికి వస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తుంటాం. మంచిగా ఉంది. ప్రతి ఏటా వస్తారా ఇక్కడికి? వస్తామండి. ఎట్లా అంటే శివరాత్రికి జాగారాలు ఎన్ని చేస్తారా? చేస్తాం, మా అత్తయ్య వాళ్ళు ఉంటారు. చెప్పండమ్మా. బాగుంది. మేము జనగాం నుంచి వచ్చినాం. జనగాం నుంచి వస్తారా? ఓకే. ఇక్కడ టెంపుల్ ఎంత ఎట్లుంటది ఆలయం? బాగుందండి, బాగుంది. అందుకొరకే ఎప్పుడు ఆట ఇక్కడికే వస్తాం. జాగారాలు చేస్తారా? చేస్తాం. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ జాగారాలు? చాలా బాగుంది సార్. చాలా పుణ్యక్షేత్రంగా ఉన్నది. చాలా మనశ్శాంతికి చాలా బాగున్నది. మనశ్శాంతిగా ఉన్నది. ఎప్పుడు కూడా రావడం అనేటువంటి కోరిక మనసులో నెరవేరుతాయండి. ప్రతి ఏట వస్తారా మరి? అంటే ప్రతి ఏటా 3 సంవత్సరాలకు జనగాం నుంచి వస్తాం. రైట్. అంటే ఇది మీరు చెప్పేది ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ అన్ని వాటర్ కూడా, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా రష్ కూడా ఫుల్ ఉంది. సో ఇంకా తొందరగానే దర్శనం అయిపోతుంది. సో ఎట్లాంటి ప్రాబ్లం లేదు, మంచిగా ఉంది. మొత్తం ఫెసిలిటీస్ బాగున్నాయి. ఏంటంటే పండగ వాతావరణం ఇట్లా, ఇంకా దేవుడి కోసం ఇంతమంది రష్, ఇంకా చాలా మహిమగల టెంపుల్ ఇది. సో అందుకనేసి ఇంతమంది రష్ వస్తుంది. ఇక్కడ రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇది శివుడికి ప్రత్యేకమైన క్షేత్రము. శివరాత్రి సందర్భాన్ని ఇక్కడికి విచ్చేయడం, చాలా మంది భక్తులు విచ్చేయడం. తెలంగాణ రాష్ట్రం 300 బస్సులు వేసింది తెలంగాణ ప్రజల కోసం. చాలా సంతోషంగా ఉంది. మంచి ఏర్పాట్లు చేసింది. లైన్లు కూడా మంచిగా, అంటే ఫ్రీగా లైన్ మంచిగా పెట్టిండ్రు. 4-5 లైన్లు పెట్టిండ్రు. ఫ్రీ దర్శనం, స్పెషల్ దర్శనం, దారిలో వాటర్ ప్యాకెట్లు, అన్ని సౌకర్యాలు మంచిగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చాలా సంతోషం అండి. ఇంకా ముందు ఇలాంటి ఏర్పాట్లు మంచిగా చేయాలని కోరుకుంటున్నాము. శివరాత్రి రోజున ఇక్కడికి వస్తే స్వయంగా శివుణ్ణి చూసే భావన ప్రజల్లో కలుగుతుందని ఇక్కడ చాలా మంది భక్తులు విచ్చేస్తుంటారు. మేము కూడా అదే భావంతో వచ్చాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. రైట్. అంటే ఇది భక్తులు చెప్పేది. ఇక్కడికి వస్తే చాలా అంటే పుణ్యభూమి కావడంతో ప్రతి శివరాత్రికి వస్తుంటామన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఇది కీసరగుట్టలో ఉన్నట్టుగా కోలాహలం అని చెప్పుకోవచ్చు.